అందరికి నమస్కారం. నా పేరు ప్రకాష్. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ని. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల్లో 22 సంవత్సరాలుగా అకాడమిక్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నాను. సో, జూన్ 2024 అటెంప్ట్‌లో సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్‌లో ఎవరైతే సక్సెస్‌ఫుల్ కాలేకపోయారో వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి. ఈ చిన్న వీడియోలో నేను నెక్స్ట్ అటెంప్ట్‌లో అది సెప్టెంబర్ అవ్వచ్చు, జనవరి అటెంప్ట్ అవ్వచ్చు. మీరు ఎలా ఫెయిల్యూర్‌ని ఓవర్‌కమ్ అవ్వాలి? మీకున్నటువంటి టోటల్ ఆప్షన్స్ ఏంటి? అంటే నెక్స్ట్ అసలు ఏం చేయాలి? వీటన్నిటి గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నానండి. అన్నిటికంటే ఫస్ట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కలిసి చేయాల్సిన పని ఫెయిల్యూర్ అనే స్టిగ్మా నుంచి బయటికి రావాలి. అంటే ఫెయిల్ అవ్వడం అంటే ఏదో పెద్ద నేరం చేసినట్టో, ఒక పాపం చేసినట్టో ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి సక్సెస్ అన్నా, ఫెయిల్యూర్ అన్నా ఒకే రకంగా ట్రీట్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఎమోషనల్ కంట్రోల్ నేర్చుకోండి. మీ ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడం నేర్చుకోండి. సో, ఒకటి ఫెయిల్యూర్‌ని ఎలా డీల్ చేయాలి? ఫెయిల్యూర్‌ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? నేర్చుకోండి. గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్‌లో సక్సెస్ నేర్పించే లెసన్స్ కంటే ఫెయిల్యూర్ నేర్పించే లెసన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ చూడండి, చాలా హై ఫెయిల్యూర్ రేట్ ఉంటుందండి. చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా అక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు. సో, జేఈఈ తీసుకోండి. ఒక 14,00,000 మంది రాస్తే అక్కడ ఉన్న సీట్స్ 17,000-18,000 అంటే 17,000-18,000. మరి మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినట్టే కదండి. సో, నీట్ 24,00,000 మంది ఎగ్జామ్ రాస్తుంటే అక్కడ సీట్స్ ఉంది 1,10,000 మంది అండి. మరి వాళ్ళందరూ చక్కగా ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీరెందుకని ఫెయిల్యూర్‌ని నెగెటివ్‌గా తీసుకుంటున్నారు? సో, మీరు గమనించాల్సిన ఇంకో పాయింట్ ఉందండి. ఒక జేఈఈ కానీ, నీట్ గాని ఎగ్జామ్ రాయాలంటే ఒకటి చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్ చూస్ చేసుకుంటున్నారు. 2 6th క్లాస్ నుంచే నీట్ ఫౌండేషన్, జేఈఈ ఫౌండేషన్ అని చెప్పి లాక్స్ ఆఫ్ రూపీస్ కోచింగ్ ఫీజ్ 6th క్లాస్ నుంచే ఖర్చు పెడుతున్నారు. వేరాజ్ మీరు జస్ట్ ఇంటర్మీడియట్ నుంచి సీఏ ఫౌండేషన్ చదవడం స్టార్ట్ చేశారు. అంతే తప్ప వాళ్ళలాగా 6th క్లాస్ నుంచి మీరు నీట్, జేఈఈ ఫౌండేషన్ లాగా మీరేం చదవలేదండి. అండ్ వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే 1 ఇయర్ వెయిట్ చేయాలి. మీరు ఇమ్మీడియట్‌గా ఎగ్జామ్ రాయొచ్చే. సెప్టెంబర్‌లో ఒక అటెంప్ట్ ఉంది, జనవరిలో ఒక అటెంప్ట్ ఉంది. సో, వాళ్ళంత కోచింగ్ ఫీజ్ కూడా మీరేం స్పెండ్ చేయలేదు కదా! అఫ్‌కోర్స్ హాస్టల్ ఫీజ్ అనేది ఏ కోర్స్‌కైనా ఒకటే ఉంటుంది కదండీ. సో, అక్కడిలాగా లాక్స్ ఆఫ్ రూపీస్ మీరేం స్పెండ్ చేయలేదు. ఇప్పుడు కూడా అంత లాక్స్ ఆఫ్ రూపీస్ మీరేం స్పెండ్ చేయక్కర్లేదు కదండీ. ఒక నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలంటే హాస్టల్ ఫీజ్ కాకుండా కోచింగ్ ఫీజే ఎన్ని లాక్స్ ఉంటుందో మీకు తెలుసు. అంతేం మీరు ఇక్కడ స్పెండ్ చేయక్కర్లేదు కదా! సో, అలానే ఇది ప్రొఫెషనల్ కోర్స్ అండి. ఇలాంటి ప్రొఫెషనల్ కోర్స్ కాకుండా మీరు ఏదైనా ఒక నార్మల్ బీకామ్ లాంటిది గనక తీసుకొనుంటే మేబీ అసలు మీరు ఫెయిల్ అయ్యేవాళ్ళే కాదు. కానీ ఒక నార్మల్ బీకామ్ చదివితే మీకొచ్చే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి? సీఏ చదివితే వచ్చే నాలెడ్జ్ ఏంటి? అది కూడా కంపేర్ చేసుకోవాలి కదా! ఈ 10th ఇంటర్మీడియేట్ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. సో, మీరు పెద్దవాళ్ళయ్యారు. సో, మీరు ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. లైఫ్‌లో వన్స్ మీరు కెరీర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద ఫెయిల్యూర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున మీరు ఒక స్టార్టప్ పెట్టారనుకోండి. స్టార్టప్స్‌లో సక్సెస్ రేట్ ఓన్లీ 5% అండి. అంతే. లేదు మీరు ఓన్‌గా బిజినెస్ పెట్టారనుకోండి 10-20% ఉంటది సక్సెస్ రేట్ అంతే. మిగతావన్నీ ఫెయిల్ అవుతూనే ఉంటాయి. లేదు మీరు ఒక గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేస్తున్నారు. లాక్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేస్తారండి. అక్కడ ఉండేది హండ్రెడ్స్ ఆఫ్ సీట్స్. సో, యూపీఎస్‌సి లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు. జస్ట్ ఫ్యూ థౌసండ్స్ ఆఫ్ సీట్ల కోసం. సో, ఫెయిల్యూర్ నుంచి కొన్ని హార్డ్ లెసన్స్ మీరు నేర్చుకోవాలి. అంటే దీన్ని ఒక కొత్త బిగినింగ్‌గా భావించాలి. మీరు ముందు ప్రశాంతంగా కూర్చొని అసలు మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు? అంటే ఏ రీజన్స్ వల్ల ఫెయిల్ అయ్యారో లిస్ట్ రాసుకోండి. ఒక్కొక్క దాన్ని అడ్రెస్ చేయండి. అంటే ఆ సమస్యని మీరు ఆ గ్యాప్‌ని ఫిల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాలో నేను సఫిషియంట్ నంబర్ ఆఫ్ రివిజన్స్ ఇవ్వలేదు. పాపం చాలా మంది కన్‌ఫ్యూజన్ ఏంటంటే నాకు అర్థమైంది నేను ఇంక ఎగ్జామ్ రాసేస్తాను. అలా కుదరదు. అర్థమైన ప్రతిదీ మీరు ఎగ్జామ్ రాయలేరు. ఎగ్జామ్ రాయాలంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి. సో, లాలో మీరు సఫిషియంట్‌గా రివిజన్ చేయలేదు. ఇప్పుడు చేయండి. సో, అకౌంట్స్, మ్యాథ్స్, స్టాట్ చూస్తే రాదండి. పేపర్ మీద చేస్తే వస్తుంది. అలా చేయలేదు సార్. ఇప్పుడు సెటరేట్ చేసుకోండి. సో, ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్‌లో కూడా ఎంసీక్యూస్ మగప్ చేసి ఎగ్జామ్‌కి వెళ్తున్నారు. అది ఇప్పుడు సెటరేట్ చేసుకోండి. సో, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీరు ఫార్ములాస్ ఎన్ని ఎక్కువ సార్లు గనక రివైజ్ చేయగలిగితే మీకు అన్ని మంచి మార్క్స్ వస్తాయి. గతంలో చేయలేదు సార్. ఇప్పుడు చేయండి. ఇప్పుడు సెటరేట్ చేసుకోండి.
ఎగ్జామ్ ఫియర్ చాలా మందికి ఎగ్జామ్ ఫియర్ ఉంటుందండి. బట్ దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఎటువంటి చర్యలు తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఎగ్జామ్ స్టాండర్డ్స్‌లో నువ్వు చాలా ఎగ్జామ్స్ రాసావనుకో, ఆటోమేటిక్‌గా నీకు ఎగ్జామ్ ఫియర్ పోతుంది గదా! సో, అలా ఎగ్జామ్ ఫియర్‌ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలో చూడండి. సో, నాన్ స్టాండర్డ్ మెటీరియల్స్‌లో ప్రిపేర్ అవ్వడం. అంటే ఎగ్జామ్ స్టాండర్డ్స్‌కి, ఈ మెటీరియల్ స్టాండర్డ్స్‌కి ఏమాత్రం సంబంధం ఉండదు. అలా కాకుండా ఎగ్జామ్ స్టాండర్డ్స్ రేంజ్‌లో ఉన్నటువంటి మెటీరియల్స్‌లో ప్రిపేర్ అవ్వండి. లైక్ మాస్టర్ మైండ్స్ మెటీరియల్. సో, కొన్ని నాన్ సీరియస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో మీరు కోచింగ్ తీసుకున్నారు. అంటే వాళ్ళకి అసలు సీఏ కోర్స్ గురించే నాలెడ్జ్ లేదు. అలాంటి ఇన్‌స్టిట్యూషన్‌లో కోచింగ్ తీసుకున్నారు గతంలో మీరు. ఇప్పుడు సెటరైట్ చేసుకోండి. అండ్ మీరిప్పుడు ఇమ్మీడియేట్‌గా తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన డెసిషన్ ఏంటంటే, అసలు సెప్టెంబర్ అటెంప్ట్‌కి రాయాలా? జనవరి అటెంప్ట్‌కి రాయాలా? సో, మీకు కన్‌ఫ్యూజన్ పోవాలి అంటే నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేశానండి. సో, ఈ వీడియో టాప్ రైట్ కార్నర్‌లో మీకు కార్డ్స్ సెక్షన్‌లో నేను ఆ వీడియో లింక్ ఇస్తున్నాను. వాచ్ చేయండి. లేదా ఈ వీడియో చివర్లో కూడా మీకు ఆ వీడియో లింక్ ఇస్తాను. మీరు వాచ్ చేస్తే మీకు ఆ కన్‌ఫ్యూజన్ పోతుందండి. ఒకవేళ మీరు సెప్టెంబర్ అటెంప్ట్‌కి రాయాలి అని అనుకుంటే, దయచేసి హోమ్ ప్రిపరేషన్‌లు, ఓన్ ప్రిపరేషన్‌లు ఆపి మాస్టర్ మైండ్స్ లేదా మరొక రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్లి స్టడీ అవర్స్‌కి అటెండ్ అవ్వండి. సో, దీనివల్ల ఏంటంటే మీరు డీవియేట్ అవ్వకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా కంప్లీట్‌గా స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేయగలుగుతారు. ఈ కొంచెం పీరియడ్‌కి మీరు మరొక కోచింగ్ జాయిన్ అవ్వడం అనేది కరెక్ట్ కాదండి. సో, పూర్తిగా మీరు రివిజన్ మీద కాన్సంట్రేట్ చేస్తేనే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఉన్న కొంచెం టైం మీరు క్లాసులు వింటూ కూర్చుంటే ఇంకెప్పుడు చదువుతారండి? సో, ఎవ్రీ మండే మీరు పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోండి. సార్ నేను అనుకున్నట్టు అవ్వట్లేదు, సెప్టెంబర్ అటెంప్ట్ క్వాలిఫై అవ్వలేనేమో అని అనిపిస్తే వెంటనే జనవరి అటెంప్ట్‌కి షిఫ్ట్ అయిపోండి. అంతేగాని ఎగ్జామ్స్ అయ్యేంత వరకు అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయకండి. ఒకవేళ మీరు జనవరి అటెంప్ట్ రాయాలి అనే డెసిషన్ గనక తీసుకుంటే, మేము మీకు ఆఫర్ చేసే సర్వీసెస్ ఏంటంటే, క్రాష్ లేదా రెగ్యులర్ బ్యాచ్ కోచింగ్ ఉంటుందండి. మీ కాన్సెప్చువల్ క్లారిటీ ప్రాపర్‌గా లేదు. గతంలో నేను సరిగ్గా క్లాసెస్ వినలేదు. గతంలో నేను కోచింగ్ అటెండ్ అయినటువంటి ఇన్‌స్టిట్యూషన్‌లో నాకు ప్రాపర్‌గా జస్టిఫికేషన్ జరగలేదు అని అనిపిస్తే గనక, మీరు ఈ క్రాష్ లేదా రెగ్యులర్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వొచ్చండి. సో, రెండో ఆప్షన్ వచ్చేటప్పటికి స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్. సో, మీ కాన్సెప్చువల్ క్లారిటీ స్ట్రాంగ్‌గా ఉంది. జస్ట్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల, నంబర్ ఆఫ్ టైమ్స్ చదవకపోవడం వల్ల, నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల మీరు ఫెయిల్ అయ్యారు అని అనిపిస్తే గనక ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వొచ్చండి. సో, మీ అందరికీ తెలుసు ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ ప్రోగ్రామ్‌లో మాస్టర్ మైండ్స్ అనేది స్పెషలిస్ట్ అండి. మరి ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అటు సెప్టెంబర్‌కి మేము లాంచ్ చేశాము. జనవరికి కూడా లాంచ్ చేశామండి. సో, వీటి మధ్య కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. అన్నిటికంటే ఫస్ట్ రెండిట్లోనూ మేము డైలీ 10-12 అవర్స్ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తామండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ అటెంప్ట్ అయితే కనుక మీకు బ్రీఫ్ రివిజన్ వీడియోస్ ప్లే చేస్తాం. అదే జనవరి అటెంప్ట్ అయితే కనుక డైరెక్ట్‌గా ఫ్యాకల్టీనే వచ్చి మీకు సిలబస్ బ్రీఫ్‌గా రివైజ్ చేయడం జరుగుతుంది. సో, సెప్టెంబర్ అటెంప్ట్ అయితే కనుక 2 సెట్స్ ఆఫ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఫస్ట్ సెట్ 50% సిలబస్ ఉంటుంది. సెకండ్ సెట్ 100% సిలబస్ ఉంటుంది. అదే జనవరి అటెంప్ట్ అయితే కనుక వీక్లీ 2 రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ప్లస్ ఒక సెట్ సెమీఫైనల్ ఎగ్జామ్స్ పెడతాం. ఒక సెట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడతాం. సో, రెండిట్లో కూడా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు సజెషన్ ఆన్సర్స్ ఇస్తాం. మీ మిస్టేక్స్ మీరు ఇమ్మీడియేట్‌గా చెక్ చేసుకోవచ్చు. అలానే మీకు ఎగ్జామ్ పేపర్స్ వాల్యుయేషన్ చేసి మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 10 డేస్‌కోసారి మీకు పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇస్తాం. సో దట్ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. మాస్టర్ మైండ్స్ యొక్క అన్ని బ్రాంచెస్‌లోనూ ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ ఫెసిలిటీ ఉందండి. బట్ ఫర్ బోత్ సెప్టెంబర్ అండ్ జనవరి అటెంప్ట్. సో, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్‌కి బాయ్స్ అండ్ గర్ల్స్‌కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. సార్ అసలు ఫస్ట్ ఈసారి పాస్ పర్సెంటేజ్ ఎందుకు తక్కువ వచ్చిందో నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. డోంట్ వరీ, నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేశానండి. ఈ వీడియో యొక్క టాప్ రైట్ కార్నర్‌లో మీకు కార్డ్ సెక్షన్‌లో ఉంటుంది. లింక్ చూడొచ్చు. లేదంటే ఈ వీడియో చివర కూడా మీకు లింక్ ఇస్తాను. మీరు చూడండి. సార్ మరి ఇప్పటికే నేను ఒక 2 ఆర్ మోర్ దాన్ 2 టైమ్స్ సీఏ ఫౌండేషన్ రాశాను. బట్ సక్సెస్‌ఫుల్ కాలేకపోయాను. ప్రాబ్లమ్ ఏంటంటే ఎవరైతే డిసెంబర్ 2023 అటెంప్ట్ రాసి ఫెయిల్ అయ్యారో వాళ్ళు జూన్ 2024 అటెంప్ట్‌కి వచ్చేటప్పటికి న్యూ స్కీమ్‌కి ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. సో, దానివల్ల డిసెంబర్ 23లో ఫెయిల్ అయిన వాళ్ళు జూన్ 2024లో మళ్ళీ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడ్డాయి. సో, ఇలా 2 ఆర్ మోర్ దాన్ 2 టైమ్స్ కనుక మీరు ఆల్రెడీ అపియర్ అయ్యి
ఫౌండేషన్ సక్సెస్ఫుల్ కాలేకపోతే గనక ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మీరు చక్కగా సిఎంఏ లాంటి ప్రొఫెషనల్ కోర్స్కి షిఫ్ట్ అవ్వచ్చండి. ఏదో ఒక రొటీన్ నార్మల్ డిగ్రీ కోర్సెస్ చదివే బదులు. సో సిఎంఏ క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ సిఏ క్వాలిఫై అయిన వాళ్ళతో ఈక్వల్గా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ దయచేసి బయట మార్కెట్లో ఏం జరుగుతుందో కొంచెం గమనించండి. అక్రాస్ ద వరల్డ్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా సింపుల్ జాబ్స్ అన్నిటినీ కూడా తినేస్తున్నాయి. సో ఫ్యూచర్లో రొటీన్ జాబ్స్, సింపుల్ జాబ్స్ ఉండవండి. కాబట్టి డిగ్రీ లాంటి ఒక నార్మల్ కోర్స్ చదివి సో మీ ఫ్యూచర్ జాబ్ని రిస్క్లో పెట్టుకోకండి. అదే ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కనుక మీరు ఎక్వైర్ చేసుకోగలిగితే మీ కెరీర్ సెక్యూర్డ్గా ఉంటుంది. సో సిఎంఏ ఇంటర్ జూన్ 2025 అటెంప్ట్కి సంబంధించిన బ్యాచ్ అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వచ్చు. ఆల్టర్నేటివ్గా మీరు సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అని ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ మిమ్మల్ని మేము సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాసేలా చేస్తాము, తర్వాత మీ చేత సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాసేలా చేయించడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఇక సిఏ ఫౌండేషన్ మళ్ళీ మీరు రాయాల్సినటువంటి అవసరం ఉండదు. సో మీకు మరిన్ని డీటెయిల్స్ కోసం ఒక డీటెయిల్డ్ వీడియో ఉందండి, అది నేను కార్డ్ సెక్షన్లో అంటే టాప్ రైట్ కార్నర్లో లింక్ ఇస్తున్నాను, చూడొచ్చు. అలానే ఈ వీడియో చివరిలో కూడా మీకు లింక్ ఇస్తాను, చూడొచ్చు. మాస్టర్ మైండ్స్ టీమ్ మెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయాలంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచెప్పండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.